మూవీ. థ్యాంక్ యూ నీర్జా మ్యామ్. అంటే ఒక లేడీ డైరెక్టర్తో వర్క్ చేయాలంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఐ రియలీ ఫీల్ గుడ్ బికాజ్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు లేడీ డైరెక్టర్. అండ్ మీలాంటి వాళ్ళు లేడీ డైరెక్టర్ మీరు ఫస్ట్ టైం మీతో మాట్లాడితే ఇప్పుడు మీరు స్టోరీ గురించి చెప్తే ఒక యూనో వన్ నరేషన్లోనే అర్థమైపోయింది ఏంటి అని. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు టెన్షన్ అవుతుంది ఏం మాట్లాడాలని. ఓకే, సో సిద్ధు సార్ మీతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను అండ్ ఇట్ వాజ్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ వాట్ టు టాక్. సో you're such a talented actor toni manam work chestappudu it's a pleasure for a choreographer, and working for a like a Srimantam song, it's a very tough montage song cheyalante it's most difficult andi endukante dance song is also difficult but montage is like you have to bring out the expressions of the actor, and especially the Srimantam song, it's like oh my god, I really loved working for this song and thank you each and everyone for making me part of this song. Thank you Ani Master, thank you so much. మీరు ఒక లేడీ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు, అలానే లేడీ థ్యాంక్స్ టు దాట్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్ సార్. ఎందుకంటే మన తెలుగులో చాలా తక్కువ ఉన్నారు లేడీ టెక్నీషియన్స్ అండ్ ఒక లేడీ కొరియోగ్రాఫర్కి మీరు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అగైన్. అండ్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే రిక్వెస్ట్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ మీరు చూస్తున్నారు ఎంత బాగా బ్యూటిఫుల్ మూవీ తీశారు. అలానే ఇంకా లేడీ డైరెక్టర్స్కి కొరియోగ్రాఫర్స్కి మీరు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి సినిమా మన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మనం ఎప్పుడు హిందీ ఫిలిమ్స్ బాగా అంటే చాలా కాంప్లికేటెడ్ లవ్ స్టోరీస్ని చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాము. బా రణ్ధీర్ కపూర్ ఏం చేశాడరా, మిగతా స్టార్స్ అందరూ అంటే వాళ్ళ స్టోరీని డీల్ చేసే విధానం. బట్ నిజంగా స్ట్రేట్ ఫ్రమ్ మై హార్ట్ ఈ సినిమా చూసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా యాక్చువల్గా. అండ్ థ్యాంక్ యూ ఈ సినిమాలో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు. అండ్ సిద్ధుభాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మిస్ అవుతుంది అనుకున్నా బట్ ఎట్ లాస్ట్ బాబాయ్ సాంగ్తో ఐఎమ్ ఇన్. అండ్ సిద్ధుభాయ్ ప్లీజ్ ఇలాంటి కథలు ఇంకా ఎన్నో సెలెక్ట్ చేసుకొని మన తెలుగు ప్రేక్షకులకు కొత్త కొత్త కథలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ ఎత్తలేదు ఫోను. సరే ఏదో బిజీగా ఉంటుంది, చాలామందితో బిజీగా ఉంటుంది, మళ్ళీ చేశా. ఈ ఎత్తలా అంటే ఎంతోమంది అభినందించుంటారు, దాంతో నా అభినందన అవసరం లేదనుకుంది. ఓకే ఫైన్, ఎందుకంటే నా ఫోన్ ఎత్తలేదు నేను ఫీల్ అవ్వలేదు, కానీ ఎంతోమంది అభినందనలు అందుకుందని ఆనందపడ్డా. ఐ నో హౌ ఐ టాక్. అండ్ బిఫోర్ ఐ టాక్ అబౌట్ ద హీరో యాజ్ అ రైటర్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద సబ్జెక్ట్ ఫస్ట్. ఈ సినిమా చాలా కొత్త సినిమా అని ఎందుకన్నామంటే ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఈ కథ గురించిన సినిమా ఇప్పటిదాకా రాలా. ఇప్పటిదాకా సినిమా చూడని వాళ్ళు చూడాలి కాబట్టి చెప్తున్నాను, సస్పెన్స్ ఏం కాదు. ఇది సర్రగసి మీద సినిమా. ఇది సర్రగసి మీద సినిమా తీయాలనే ఆలోచన రావడం చాలా ధైర్యవంతమైన ఆలోచన. అలాగే సరగసి మీద సినిమా తీస్తూ ఒక లేడీ డైరెక్టర్ వస్తే ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని మనతో సినిమా తీయటం ఏంటరా బాబు అని హీరోలు చాలా మళ్ళీ కలుద్దాం, రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం, తర్వాత కలుద్దాం, ఈసారి కలుద్దాం, బాగా పెద్ద సినిమా వచ్చింది అని తప్పించుకోవడం కూడా సహజమే. దీంట్లో ఎటువంటి అసహజమైన విషయం కాదు. ఇక్కడ ముందున్న చాలామందికి తెలుసు ఆ విషయం. కానీ సిద్ధు చాలా యంగ్ జనరేషన్కి చెందిన హీరో అవటం వల్ల, జెన్జీని రీచ్ అయిన హీరో అవడం వల్ల ఇప్పుడున్న యంగ్ అడల్ట్స్, ఆ తర్వాత మిడ్-20s మిడ్-30sలో కపుల్స్ మధ్య జరిగే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలిగే సాహసం చేసే అండర్స్టాండింగ్ ఉన్న హీరో అవడం వల్ల ఇమీడియట్గా దీన్ని ఓకే చేశాడు. ఇది సర్రగసి మీద సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. బికాజ్ మన ప్రపంచంలో పాపులేషన్ ఎంత పెరుగుతున్నా
వాటన్నిటితో పాటు పెరుగుతున్న సమస్య పిల్లల్ని కనలేకపోవడం. ఇంతమంది ఇంతమంది పాపులేషన్ ఉన్నారు ఏంటండి, ఆ పిల్లలకి పిల్లల్ని కంటాం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఒక చిన్న గీత పెట్టి మార్నింగ్ సిక్నెస్ అని ఒక చిన్న డిప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ రియాలిటీ అలా కాదు అని చెప్పే సినిమా ఇది. ఎవ్రీ ఫిమేల్ కెన్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ శ్రీనిధి అండ్ రాశి ఖన్నా అండ్ వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ పాస్ట్ని, వాళ్ళ ప్రజెంట్ని చూసి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమా. అట్ ద సేమ్ టైం ఇదేంట్రా ఇది ఆడపిల్లలు ఇవన్నీ మొగాళ్ళు అనుకుంటారేమో, ఒక రివెంజ్ లవ్ స్టోరీ. రివెంజ్ ఎవరితో తెలుసా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో రివెంజ్. ఒక్కొక్క డైలాగు అదరగొట్టేశాడు సిద్ధు. అంటే సిద్ధు, ఐఎమ్ నాట్ జోకింగ్, ఐ జస్ట్ టాకింగ్ టు శ్రీ ఎస్కేఎన్ రిగార్డింగ్ దిస్. ఒక సూపర్ హిట్ ఇమేజ్ ఒక యాక్టర్కి వచ్చిన తర్వాత, ఒక క్యారెక్టర్ వల్ల యాక్టర్కి వచ్చిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి ఇంకొక క్యారెక్టర్లో మెప్పించటం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ జాబ్. పోకిరి కొట్టిన తర్వాత అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు, మళ్ళీ అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు డెఫినెట్గా. బాహుబలి కొట్టిన తర్వాత మళ్ళీ అందరూ బాహుబలి చూడాలనుకుంటారు. టిల్లు కొట్టిన తర్వాత అందరూ టిల్లునే చూడాలనుకుంటారు. కానీ బయటకు వచ్చి నువ్వు ఈ సినిమా చేసి ఒప్పించడం గొప్ప విషయం. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ యాజ్ ఎ టెక్నీషియన్. చాలా డ్రమాటిక్గా చేసావు. అంటే హోల్డ్ చేసుకుని ఎస్కే ఇంతసేపటి నుంచి అదే మాట్లాడుకున్నాం, మళ్ళీ అదే రిపీట్ చేస్తాను నేను. ఎందుకంటే హోల్డ్ చేసుకుని మాట్లాడటం, డైలాగ్ పాజ్ తీసుకుని మాట్లాడటం, లేదంటే లొడ మాట్లాడే క్యారెక్టర్ టిల్లు, అలా కాకుండా బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎఫర్ట్ అండ్ యూ హ్యావ్ టు బి అప్రిషియేటెడ్ అండ్ యూ షుడ్ గెట్ ఇనఫ్ రికగ్నిషన్ ఫర్ ఇట్. అండ్ దిస్ ఫిలిం విల్ ట్రావెల్ అండ్ ఏజ్ వెల్. చాలా సినిమాలు ఏమవుతాయంటే ఒక 3-4 నెలల తర్వాత మర్చిపోతాం, ఓ సంవత్సరం తర్వాత పాత సినిమాలు అయిపోతాయి. కానీ ఈ సినిమాలు రీవిజిట్ చేసినా బాగుంటుంది. దీస్ ఫిలిమ్స్ ఏజ్ వెల్ బికాస్ ఆఫ్ ద ఏస్థెటిక్ సెన్స్. మంచి బట్టలు, మంచి ఫ్రేము, మంచి క్వాలిటీ. ఎక్కడ చూసినా డబ్బు ఫ్రేమ్ అంతా ఒక యశ్ చోప్రా, కరణ్ జోహర్ సినిమా లాంటి ఫ్రేమ్లు అన్ని చోట్ల. ఆ క్వాలిటీ అంటే ఆ ఏస్థెటిక్ సెన్స్ ఎలా ఉంటుందంటేనండి, చాలామంది గమనించరు. వాళ్ళు వాడే స్పూన్లు, ప్లేట్లు, కప్పుల్లో కూడా క్వాలిటీకి తీసుకొచ్చింది డైరెక్టర్. ఇట్స్ నాట్ ఏ, అవునా కదా? మీరు ఎంతో ఫైట్ చేసి ఉంటారు, మీరు డైరెక్ట్ కెమెరామెన్కి సరే కాదంటే కాదు నాకు అదే కావాలి అందే లేదా హేమహర్ష? బట్టలు, క్వాలిటీ ఆఫ్ కలర్స్, ఆ పేస్టల్ కలర్స్ అన్ని చోట్ల తీసుకురావటం. ఆ ఇల్లు సార్ అంత ఈజీ కాదు సార్. విశ్వ గారు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు పుష్ దిస్ న్యూ లేడీ, న్యూ డైరెక్టర్, గివింగ్ హర్ ఎవ్రీథింగ్ వాట్ షీ వాంట్స్, ఎన్విజనింగ్. ఆవిడ విజన్ని మీరు అంత సపోర్ట్ చేయటం అనేది ఒక విజనరీ ప్రొడ్యూసర్కే సాధ్యం. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ హర్ష, నీ గురించి చివరికి గుమ్మడి వెంకటేశ్వర లెవెల్ క్యారెక్టర్ కెరీర్ అనేది అప్పుడెందుకు. అండ్ విశ్వ గారు నేను ఫస్ట్ యూఎస్లో కలిశానండి. ఆయన్ని కలిసినప్పుడు నేను కార్పొరేట్ స్టైల్లో సినిమాలు చేస్తాను అన్నాను. నేను నిజంగా మనసులో నవ్వుకున్నాను సార్. మళ్ళీ ఇంకొక కార్పొరేటా, మళ్ళీ టక్ చేసుకుని వస్తాడు ఆయన, బాబో ఇంకా ఎన్ని కోట్లు రా నాయన అనుకున్నావా లేదా మహేంద్ర గారు? అందరూ అనుకుంటారు ఇక్కడ. కానీ కార్పొరేట్ స్టైల్కి రియల్ మీనింగు ప్లానింగు, కమర్షియల్ టీము, ప్లానింగ్ టీము, ప్రొడక్షన్ టీము, సేల్స్, మార్కెటింగ్, ప్రతి విభాగాన్ని బిల్డ్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ని డెవలప్ చేసి ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్. లాస్ట్ మంత్ ఒక సినిమా, ఈ మంత్ తెలుసు కదా, వచ్చే నెల మళ్ళీ ఇంకో సినిమా, ఆ పై నెల మళ్ళీ ఇంకో పెద్ద సినిమా. ఇది నాట్ ఏ జోక్. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్లానింగ్, గట్స్ అండ్ ఎ విజన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ అండ్ మేకింగ్ ఫిల్మ్స్ సార్. మామూలుగా పాతకాలం అయితే ఎంతోమందికి అన్నం పెడుతున్నారు మీరు అని చెప్తుంటారు, అన్నీ కాదు. మీరు మంచి సినిమాలు తీస్తున్నారు, ఎంతోమందికి టెక్నీషియన్స్కి పనిస్తున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. చివరికి హర్ష ఇప్పటిదాకా హీరో ఫ్రెండ్గా కామెడీగానో, హీరోయిన్ మీద ఇవన్నీ చేసిన సినిమాలు చాలామంది చేస్తారు. అది అభిమాన్ సినిమాలో అస్రాని క్యారెక్టర్ ఉంటుంది. అభిమాన్ సినిమా ఎవరికి గుర్తుండదు, అమితాబ్ బచ్చన్, జయబాదురి సినిమాలో అస్రాని గారి క్యారెక్టర్ ఉంటుంది. ఇట్స్ లైక్ పిల్లర్ ఇన్ ద ఫిలిం. ఈ సినిమాలో పిల్లర్ ఎవరన్నా ఉన్నారంటే హర్షనే. ఈ సినిమాలో హర్ష అనేవాడే ఆడియన్స్. హర్ష లేకపోతే సినిమాకి ఆడియన్స్ లేరు. అతనితోనే మాట్లాడుతుంటారు, అతనే వింటూ ఉంటాడు. అంటే రామాయణంలో హనుమంతుడిలాగా
అంత మంచి క్యారెక్టర్ చేశాడంటే, అంత మెచ్యూరిటీ ఉన్న యాక్టరు. అతను మామూలు కమెడియన్ అయితే కష్టం చేయటం. ఏదో ఒకటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దీనంగా చూస్తూ సాటిస్ఫై అయ్యి, అంటే ఏడుస్తున్న హీరోని దీనంగా సెంటిమెంట్తో అయ్యో పాపం హీరోనే అని చూసే క్యారెక్టర్లే చేస్తారు నేను కమెడియన్స్. హీరోని తిట్టే కమెడియన్ రావటం, అది నువ్వు ఇచ్చిన ఫెసిలిటీ, అతను అవసరం దానికంటే ఎక్కువ తీసుకున్న ఫెసిలిటీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వాచ్ దిస్ ఫిలిం. ఇఫ్ నాట్ యు ఆర్ వాచింగ్ ఇట్, యు ఆర్ మిస్సింగ్ ఇట్. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అడిగానండి, క్వశ్చన్ అడిగాను, కాంప్లిమెంట్ చేయలేదు. వచ్చేటప్పుడు మెట్లు ఎన్ని ఉన్నాయో కనిపించలేదు. అంటే ఇది స్పెట్స్ ఏదో స్టైల్ కోసం, అంటే ఇక్కడ పాపరాజు ఉంటారు కదా, వీడేంటి స్పెట్స్ పెట్టుకుని వచ్చాడు, నైట్ టైం వీడికి ఫ్యాషన్ సెన్స్ తెలియదు ఏదో అనుకుంటారు. అంటే అప్పుడప్పుడు మనం ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు కొన్ని పక్కన కనిపించాం. సో నేను పర్సనల్గా ఫీల్ అయింది తెలుసు కదా, చూసినప్పుడు చాలామందికి ఈ సినిమా గొప్పతనం కూడా కనిపించలేదేమోనని ఈ స్పెట్స్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ స్పెట్స్ తీసి చూస్తే దిస్ ఈజ్ ఏ జెమ్ ఆఫ్ ఎ ఫిలిం. అది చెప్పడానికి నేను పెట్టుకొచ్చాను. ఈ ఒక్క కళ్ళద్దాల వెనక ఇంత కథ ఉంది అని తెలిసింది. అదే మామూలుగా లేదు అసలు. ఎందుకంటే కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది. మాది కూడా రాడికల్ లవ్ స్టోరీ సార్, పర్లేదు. అంటే మనం కొంతమంది కొన్ని రకాలుగా చూస్తుంటాం. సిద్ధు గారి సినిమా అన్నప్పుడు ఆయన అమ్మాయిల మీద డైలాగ్ వేస్తాడు, యూత్ పరంగా ఏదో ఒక కసువర్డ్ యూజ్ చేస్తాడు అని చేస్తాడు. కానీ ఎంతోమంది హీరోలు చేయలేని పని ఆయన పీక్లో ఉన్నప్పుడు ఒక మహిళా దర్శకురాలికి డెబ్యూట్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫస్ట్ గ్రేట్నెస్ ఆఫ్ సిద్ధు గారు. వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. ఎందుకంటే సోషల్ మీడియాలో అలాగే కొన్ని మీడియాలో ఆర్టికల్ చూస్తున్నప్పుడు సిద్ధు గారు జాక్కి ఎంత వెనక్కి ఇచ్చారు, అది క్యాష్ ట్రాన్స్ఫరా, బ్యాంకా, బ్లాకా, వైటా, ఎలా ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, దీని మీద ఉండే శ్రద్ధ కన్నా కూడా సిద్ధు గారు పీక్లో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు, ఒక మహిళలు, ప్రోగ్రెసివ్ ఫిలిం, అప్ ట్రెండీ ఫిలిం అని చెప్తున్నారు కదా, అలాంటి ఫిలింకి ఒక మహిళా దర్శకురాలతో ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కాంబినేషన్ నమ్మలా, కంటెంట్ నమ్మి వచ్చింది. కొత్త డైరెక్టర్ అయినా ఎవరైనా సరే నేను ఈ సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అనే దీంట్లో ఉన్నారు. సో ఒక మహిళా దర్శకుడు, ఎందుకంటే మహిళా దర్శకం ఎందుకు మనం నొక్కి ఒక్కనేస్తున్నాం అంటే, ఎక్కడ దేవతలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని. ఏ ఇండస్ట్రీలో ఎక్కువ మంది మహిళలు ఉంటారో అప్పుడు ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక పర్సెప్షన్లో చూస్తుంటాం, మన ఒక గీత చూస్తుంటాం, మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న లేడీ ఎవరైనా ఆవిడ చూసే పర్సెప్షన్ వేరుంటుంది. ఎందుకంటే మనం ఒక స్టైల్లో ఆలోచిస్తుంటాం. అదే మన ఇంట్లో ఉన్న సిస్టర్, మన ఇంట్లో ఉన్న వైఫ్, మన ఇంట్లో ఉన్న అమ్మ, వాళ్ళు ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక మహిళా టెక్నీషియన్ల ఇండస్ట్రీలో ఎక్కువ మంది వస్తారో, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారో ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. సో అంటే లోకల్ పీపుల్ ఎప్పుడు ఉంటారు. సో ఆయన ఒక స్టెప్ వేసినందుకు ఫస్ట్ నేను ఉన్న ఆడియన్స్ నందు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అంతా ఒక టాక్సిక్ మెంటాలిటీలో గడిపోయాం. ఏదన్నా సినిమా వస్తుంది, చూద్దాం వీడేం తీసాడు, అసలు మనం లాస్ట్ టైం అది తీసాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఈ రంధ్రాన్వేషణ దీంట్లోకి వెళ్ళిపోయాక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది, అరే అది కాదురా మొత్తం ఎలా ఉంది అనేది ఇది తప్ప. ఫస్ట్ 10 నిమిషాలు గురు అంటే రివ్యూలు రాసేసేటప్పుడు కూడా ఫస్ట్ 10 నిమిషాలు అంటే ఒక ఎలివేషన్ ఇవ్వాలంటే ఒక సీన్ పడాలి, ఆ పడ్డప్పుడే నెక్స్ట్ సీన్ ఇదవుద్ది. అంతేగాని మనం ఈ సీన్ ఎలా ఉంది అంటే సీన్ లేదు. సినిమా అనేది సీన్ బై సీన్ కాదు, ఇట్స్ ఒక 70-65 సీన్లు కనిపిస్తే అది మొత్తం అనేది ఒక కంప్లీట్ విందు భోజనం లాంటిదే తప్ప ఈ మెతుకు ఎలా ఉందంటే ఆ మెతుకులోనే బతుకు కలిసిపోద్ది తప్ప నువ్వు ఎప్పటికీ భోజనాన్ని ఎంజాయ్ చేయలేవు. ఫస్ట్ ఎంజాయ్ యువర్ మీల్ అంటే, ఎందుకంటే నేను అడిగా
నా ఎప్పుడన్నా అడిగితే మా వాడికి ఫోన్ చేశా. ఎందుకంటే నాకు ఆయన ఎల్బిడబ్ల్యూ సినిమా ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో వేసినప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సార్. ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళకే ఆ ఏజ్ వస్తుంది. కాకపోతే ఎందుకంటే నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఒక సినిమా అనేది ఒక టీం వర్క్. నేను ఒక బేబీ సినిమా చేస్తున్నప్పుడు మా ఆఫీస్ బాయ్ వచ్చి, సార్ ఈ కంటిన్యూటీలో ఇదొక మిస్ అయింది సార్ అన్నాడు. అవునా? నేను రాజేష్ చెప్తే ఎస్ నిజమే అన్నాడు. అంటే ఒక ఆఫీస్ బాయ్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటే హీరోకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి? దాన్ని మనం వేరే విధంగా చూస్తుంటాం. ఎందుకంటే సినిమా ఒక 100 మంది 120 మంది ఇన్వాల్వ్ అయితేనే టీం వర్క్ బ్రో. అంతే తప్ప ఎవరో ఒక డైరెక్టరు ఎవరో హెడ్ ఫోన్ పెట్టుకుని యాక్షన్ కట్ అని చెప్తే అదొక ఇది కాదు. ఆ ఇన్వాల్వ్మెంట్ని మనం చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. బట్ అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఒక టీం వర్క్. సో నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను యూరోప్లో ఉన్నా. యాక్చువల్గా రాజా సాబ్ షూటింగ్ జరుగుతుంది, విశ్వ గారు మేము అందరం షూటింగ్లో ఉన్నాం. నాకు ఎర్లీ మార్నింగ్ నాకు ఇది అవగానే నాకు నా డైరెక్టర్ సాయి రాజేష్ ఒక మెసేజ్ పెట్టాడు. సిద్ధు ఆయన పెట్టిన మెసేజ్ అంటే మనకి ఎస్ఎంఎస్లో మామూలుగా మెన్షన్ చేస్తారు కదా, సిద్ధు లాంటి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్ట్ని నేను ఈ మధ్య చూడలేదు. దిస్ ఈజ్ వెరీ 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 ప్రోగ్రెసివ్ ఫిలిం. నాకు ఆవిడ నీరజా గారు, ఎందుకంటే ఆవిడ నాకు స్టైలిస్ట్గానే తెలుసు, కానీ ఆవిడలో ఇంత ప్రోగ్రెసివ్ డైరెక్టర్ ఉన్నారని నాకు అర్థం కాలేదు. ఇట్ ఈజ్ ఏ కల్ట్ సినిమా గురు. నేను ఒక బేబీ రాస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఈ సినిమా చూస్తున్నప్పుడు 3 క్యారెక్టరేషన్ కూడా అలా ఫీల్ అయ్యాను గురు అని చెప్పి స్లోవేనియాలో ఉన్నప్పుడు నాకు 4:30కి మెసేజ్ వచ్చింది. ఎందుకంటే మనం ఒక మనిషిలాగే చూస్తాను నేను. ఎందుకంటే అది ఎందుకు మాట్లాడుతుందంటే నేను చాలా పిఆర్ఓగా ఉన్నప్పుడు నన్ను పిఆర్ఓగా చూశారు. ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాత్రం నన్ను, గురు నీలో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు తెలుసా అన్నాడు. ఎందుకు అలా ఫీల్ అయ్యారంటే లేదు నువ్వు ప్రొడ్యూస్ చేయని. సో నాకు అలా నీరజా కోన గారికి ఎవరు చెప్పారో సిస్టర్కి తెలియదు, కానీ సో షీజ్ అంటే ఒక అప్స్కేల్ సినిమా చేస్తారు కదా. మనం ఎప్పుడు అనుకుంటాం ఏదో ఒక ఓటీటీ ఛానల్లో చూసినప్పుడు అరే భలే ఉంది టేకింగ్, ఆ మలయాళంలో తీస్తే అదిరిపోయింది అసలు అనుకుంటాం కదా. తను తీసినప్పుడు నాకు ఒక లిటరల్లీ ఇది ఒక కరణ్ జోహార్ జోయా అఖ్తర్ సినిమా ఎలా తీస్తే తెలుగులో మన ఆడియన్స్కి ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంటే ఆవిడ ఒక కళ్యాణి జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్లో ఒక స్టిల్ పెట్టారు, కానీ షీ హావ్ వెరీ మెటల్. మీలో అంటే నేను కూడా ఆయన సన్ ఆఫ్ సత్యవతి ట్రావెల్డ్ చాలా సినిమాలు ట్రావెల్ చేశాం కాబట్టి అంటే ఒక మనిషిలో వాళ్ళకి తెలియని కోణాలు చాలా ఉంటాయి. సో మనం ఒక మనిషిని ఒక రకంగా చూస్తుంటాం, కానీ వాళ్ళు ఇది ఉంటుంది అనేది నాకు ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా అర్థమైంది. అందుకనే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ నీరజా కోన గారు. మీలాంటి ఎన్నో మంచి సినిమాలు తీయాలి. అలాగే తమ్ముడు బ్రదర్ హర్ష, ఎందుకంటే ఒక సినిమాని తను నమ్మితే ఒక పిఆర్ఓ లాగా పనిచేస్తాడు, యాక్టర్గా. అన్న అసలు ఆ సినిమా వచ్చింది మేము ఎన్నో సిట్టింగ్లు అదే చెప్పకూడదా, చెప్పచ్చుగా, అదే ఎన్నో సిట్టింగ్లో ఉన్నప్పుడు అన్న అసలు తెలుసు కదా ఉంది అసలు వస్తుంది కదా అని చెప్పి చాలా చాలా చెప్పేవాడు. అలాగే తమన్ మ్యూజిక్ డైరెక్టర్, అంటే నాకు తెలిసి దీపావళికి చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చు, ఇన్ని చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్న సినిమా అయితే మాత్రం తెలుసు కదా. ఎందుకంటే ఒక మల్లికా గంధ సాంగ్ అయితే ఏంటి, వేరే సాంగ్లు ఏంటి అన్నీ మాస్టర్ చేశారు. ఒక మహిళా కొరియోగ్రాఫర్ రామ్జోగ్ గారు అద్భుత సాంగ్ చేశారు, కాసల్ శ్యామ్ గారు అద్భుతమైన సాంగ్ చేశారు. అప్పుడప్పుడు మైత్రి శశి గారు రూడ్గా కనిపిస్తారు, కానీ ఈజ్ డ్యూడ్, ఈజ్ కూల్ డ్యూడ్. సో అలా ఇక్కడ మన బండ్ల గణేష్ గారు ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తగులుద్దా అని చెప్పి టెన్షన్ అవుతుంటుంది. బట్ అన్న ఒక మేధావి యొక్క మౌనం దేశానికి ప్రమాదకరం అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్పారు. సో ఒక మీలాంటి ప్రొడ్యూసర్ ప్రొడక్షన్కి దూరంగా ఉండటం ఇండస్ట్రీకి ప్రమాదకరం. అందుకని మీరు ఎన్నో మంచి సినిమాలు చేయాలి, పెద్ద సినిమాలు చేయాలి, కాంబినేషన్లు చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను చాలాసార్లు కళ్యాణ్ బాబు అభిమానిగా చూస్తున్నప్పుడు ఎప్పుడు గబ్బర్ సింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉంటుంది తమ్ముడు, అదే
పగిలిపోద్ది అని బీప్ అని చెప్పేవాడు ఆయన. సో అది మేము మా ఏలూరులో అందరు ఫ్యాన్స్ అందరికీ చెప్పి అన్న గణేష్ అని చెప్పాడు ఈ సినిమా వేరే. సో అన్న మీరు మొన్న దివాళీ పార్టీకి ఇచ్చిన ప్లేట్ కాస్ట్ ఎంత, ఇది కాస్ట్ ఎంత అని, అక్కడ మేము కాస్ట్ చోట్ల మీరు చూసిన ఆ కాస్టింగ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే కోన వెంకట్ గారు అంటే ఆయన సపోర్ట్, ఆయన మంచి మనసు అందరికీ తెలుసు. అలాగే మా సందీప్ రాజ్ ఎప్పుడు వస్తున్నాను అదే మా పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు, ఎందుకంటే అందరూ చాలా ఇదిగా ఈయన ఎన్ని సినిమాలు చేస్తున్నారు, అన్నం పెట్టారు, అన్నం కాదు ఆయన యూరోప్లో పాస్తా పెట్టారు, నూడిల్స్ పెట్టారు, వాట్ ఎవర్ గార్లిక్ బ్రెడ్ పెట్టారు. అంటే ఒక యూనిట్ అందరికీ ఒకటే ఇది కాకుండా అన్నీ వాళ్ళు ఎవరి టేస్టులు తెలుసుకుని పెట్టారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, అలాగే ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగా ఈ సినిమాకి నేను ఎంత పెట్టానో, ఎంత వచ్చింది, దీన్ని ఎలా అమ్ముకున్నాను క్యాలిక్యులేషన్లు ఎప్పుడూ ఆయన చూసుకోవాలి. ఆయనకి సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం. సో అలాంటి నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్ ఎవరంటే విశ్వప్రసాద్ గారు. ఆయన విజన్ వేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సినిమాకి ఇంత పెట్టేసుకుంటే ఇంత వచ్చేద్ది, మనం ఇలా తీసుకుందాం అన్నది కాదు. నాకేం వచ్చినా ఐ హ్యావ్ టు మేక్ క్వాలిటీ ఫిలిమ్స్ అని చేస్తున్నారు. కాబట్టే రేపు మధ్యాహ్నం తర్వాత రాజాసాబ్ పోస్టర్ వస్తుంది, బర్త్డే స్పెషల్ పోస్టర్. ఆ పోస్టర్ రాగానే జనవరి 9న ఆ సినిమా సాధించే సంచలనాలు ఏంటో అందరికీ ఒక గ్లిమ్స్ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి విశ్వప్రసాద్ గారు బాగుండాలి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బాగుండాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ఇక్కడ చూస్తుంటే బాగుంది, విఎస్ అని వంశీ శేఖర్ అని ఒక ఎంబ్లం వేశారు. ఒక పిఆర్గా ఇది స్టార్ట్ చేశారు కాబట్టి ఆ ఎంబ్లం చూస్తే వంశీకి, శేఖర్కి, తేజుకి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే యూ మేడ్ ఏ మార్క్, యూ మేడ్ ఏ బ్రాండ్. సో లెట్స్ కంటిన్యూ దట్. సో ఫైనల్గా ముగించే ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమా చాలా బాగుంది. అంటే మనం ఈ సినిమా గురించి కొన్ని వర్డ్స్ వింటున్నాం, సరగోసి అని, అప్ ట్రెండ్ ఫిల్ అని, ఇలాంటివన్నీ వాడుతుంటే మన మాస్ అనుకుంటారు, ఓహో ఇది మాది కాదే, ఇది కాదు, పక్కా మాస్ సినిమా. ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక కుర్రోడు, అది మన టిల్లు చిక్కుకుంటే ఎలా ఫేస్ చేస్తాడు అనే చేసే సినిమా. అంటే మనం ఒక సాఫ్ట్ టైటిల్, అంటే ఒక అగ్రెసివ్ టైటిల్ పెట్టినప్పుడు మన ఇంపాక్ట్ ఇది మనం చూసేలేము. అంటే ఒక సాఫ్ట్ టైటిల్ పెట్టాం కదా అని చెప్పి మీరు తెలుసు కదా అని మీకు తెలుసు అనుకుంటున్నారా? మీకు ఎవరికే తెలియదు, చూసిన వాళ్ళకే తెలుస్తుంది, చూసిన వాళ్ళకే ఈ సినిమా తెలుస్తుంది. నేను ఈ రోజుల్లో నుంచి భలే భలే మగాడు నుంచి, ప్రతిరోజు పండుగ నుంచి, ట్యాక్సీ వాళ్ళ నుంచి, బేబీ వరకు నేను సినిమాలు చేశా. ఎన్నో ఫంక్షన్లకు వెళ్ళి ఈ సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పాను. ఎప్పుడు బాగోపోతే ఎందుకంటే వాళ్ళ కింద వేసుకుంటాను, ఎప్పుడు సోషల్ మీడియా అనుకోండి. మీరు తెలుసు కదా సినిమా చూస్తే ఈ 2.5 గంటలు కూడా, మీరు 2 గంటల నిమిషాలు కూడా మనకి టిక్కెట్కు వర్త్కు పైసా వసూల్ అని అనుకుంటారు. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ ఫ్యూ యాక్టర్స్ ఇన్ స్టార్స్. సిద్ధు గారు ఈజ్ యాక్టర్ ప్లస్ స్టార్. మీరు ఎవరు ఏం అనుకున్నా సరే ఈ హెడ్డింగ్ మార్క్ చేసుకోండి, సిద్ధు గారు ఈజ్ ఏ యాక్టర్ ప్లస్ స్టార్. ఆ సినిమా ఒకరోజు ఎంత చేయొచ్చు, ఆ తర్వాత రిలీజ్లో ఇది మేము క్లాసిక్ సార్ ఆ రోజు మిస్ అయిపోయాం ఆ లాంగ్వేజ్ సినిమా అని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అనుకుంటారు టాలీవుడ్ ఫెయిల్డ్ హియర్ అని. టాలీవుడ్ ఫెయిల్ చేయొద్దు, టాలీవుడ్ షుడ్ విన్ అండ్ వాచ్. తెలుసు కదా అంటే ఒక 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత అనుకుంటారు అర్రే ఈ సినిమా మనం చూడలేదని. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వస్తుందని ఆగద్దు, నెట్ఫ్లిక్స్లోకి వచ్చే ముందు మీ చిక్స్తో మీరు వెళ్ళి సినిమా చూడండి. తెలుసు కదా ఈజ్ అంటే అందరూ కూడా ఈ సినిమా ఈ దీపావళికి విన్నర్ విన్నర్ అని అంటున్నారు, బట్ ఇట్ విల్ బి మనీ స్పిన్నర్. థ్యాంక్ యూ. బండ్ల గణేష్కి మధ్యలో నన్ను పిలవడం అంత అన్యాయం. ఒక అది ఇలా ఉందంటే డెజర్ట్కి బిర్యానీకి మధ్యలో పెరుగన్నం కలిపినట్టు. ఎనీవే బట్ నేను ఎస్కేని మాట్లాడిన తర్వాత, మా రవి మాట్లాడిన తర్వాత నేను ఎన్నో అనుకున్నాను, మొత్తం మర్చిపోయా. కాకపోతే రాడికల్ బ్లాక్ బస్టర్ అన్నారు చూసారా, 100% యాప్ట్ క్యాప్షన్ అది. ఎందుకంటే చాలామంది రాడికల్ మైండ్స్
ఒక రాడికల్ థాట్ తోటి తీసిన ఒక రాడికల్ లవ్ స్టోరీయే ఈ తెలుసు కదా. ఇది అప్రిషియేట్ చేయడానికి కూడా ఒక రాడికల్ మైండ్ కావాలి, టేస్ట్ కావాలి. అది నేను థియేటర్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నాను. ఫస్ట్ ఇట్స్ ఎ వెరీ రాడికల్, అంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఇప్పుడు నేను 2017లో నిన్ను కోరిన ఒక సినిమా తీసాం. నేను దానికి దగ్గరగా ఉంటుంది అని అనుకున్నా. బట్ ఆల్ కన్వెన్షనల్ థింకింగ్ని, ఒక కన్వెన్షనల్ స్క్రీన్ ప్లేస్ని, ఒక కన్వెన్షనల్ రైటింగ్ని బ్రేక్ చేసిన సినిమా ఈ తెలుసు కదా. దానికి ఫస్ట్ కావాల్సింది ఒక రాడికల్ ప్రొడ్యూసర్. ఆయన కరెక్ట్గా ఇవాళ రాడికల్గా రెడ్ షర్ట్ వేసుకుని వచ్చారు. సో ఆయన నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రాడికల్నెస్ ఇందులో చేసిన. ఎందుకంటే సిద్ధు నాకు ఇందులో ఎస్కేం చెప్పినప్పుడు ఎల్బిడబ్ల్యూ అప్పటి నుంచి తెలుసు. ఎల్బిడబ్ల్యూ నేను ప్రసాద్ ఐమాక్స్లో చూసి, నాకు వాడు ఎవ్వరు తెలియదు, ఎవ్వరు పరిచయం లేదు. సినిమా ఎంత నచ్చిందంటే వెంటనే వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాలనిపించి బ్లూ ఫాక్స్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాని చూడండి, ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్ అప్పుడు ప్రవీణ్ సత్తారు, అతని ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా, డెబ్యూ అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రపంచానికి తెలియాలి ఇంత మంచి సినిమా అని. అలాగా ఒక మంచి సినిమాని చూసినప్పుడు మనం దానికి ఏదో ఒకటి, మన సినిమా చూసాము, టికెట్ కొన్నాము, అది కాదు మన కాంట్రిబ్యూషన్. 100 మందికి మనం దాంట్లో ఉన్న మంచి చెప్పాలి, దాంట్లో ఉన్న కొత్తదనం ఏంటో చెప్పాలి అని తాపత్రయపడే వాళ్ళు నేను ఒకడిని. ఇందాక రవి ఒక మాట చెప్పాడు, ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ నుంచి బయటకు రావడం చాలా 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 కష్టం. నేను సినిమా చూసిన తర్వాత ఫస్ట్ సిద్ధికి ఫోన్ చేసి చెప్పింది అదే, టిల్లు నుంచి ఫస్ట్ అమ్మయ్య వచ్చేవయ్య బయటికని. ఎందుకంటే ద కహోనా ప్యారే అన్న సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ ఫిల్మే నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ అది. దాని నుంచి బయటికి రావడానికి అతను 12 ఫిల్మ్స్ పట్టింది. 12 ఫిల్మ్స్ డిజాస్టర్స్, బ్యాక్ టు ఏం చేసినా అర్థం అవ్వట్లేదు, ఎలాగా వస్తుంది హిట్. ఎందుకంటే ఆ ఇమేజ్ ఆఫ్ కహోనా ప్యారే అన్నది ఇట్ వాజ్ సో హ్యూమంగస్. ఆ సక్సెస్ మనకి ఎంత మేలు చేస్తుందో అంతకన్నా ఎక్కువ కీడు చేస్తుంది, మనకి చెడు చేస్తుంది. దాని నుంచి బయటకు రారు ఆడియన్స్, మళ్ళీ అదే కావాలంటారు. కరెక్ట్ చెప్పాడు రవి. అలాగా టిల్లు అన్న ఇమేజ్ నుంచి తిని ఎప్పుడు బయటపడతాడు, అదొక శాపం అది. దాని నుంచి బయట పడగలడా లేదా అనే ఒక, ఎందుకంటే హీ ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ నీరు ఎవ్రీబడి అనే ఒక భయంలో ఉన్నప్పుడు, నేను సినిమా చూస్తున్నప్పుడు భయంగానే చూశాను. ఓకే, నేను చూసినప్పుడు అనుకున్నా, అమ్మా ఎప్పుడైతే వరుణ్ తన రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు, వరుణ్ డీజే టిల్లుని మర్చిపోయేలా చేశాడు. వరుణ్ హ్యాస్ డామినేటెడ్ ద ప్రొసీడింగ్స్. ఓకే, నాకు ఎలా అనిపించాయంటే ఆడియన్స్ మైండ్, ఆడియన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ని రిప్రజెంట్ చేసింది సినిమా మొత్తంలో హర్ష. మనం ఒక గ్రెనేడ్ చేతిలో పెట్టుకొని పిన్ లాగేజ్ పట్టుకుంటే ఎలా ఉంటుంది, అలా పెర్ఫామ్ చేశాడు. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడో తెలియదు. ఇలాగ ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. ఆడియన్స్ తాలూకా ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా హర్ష క్యారెక్టర్లో రిప్రజెంట్ అయ్యాయి. అలాగా ఈ సినిమా వెరీ ఒక రాడికల్ దీంట్లో తీసుకువెళ్ళి, అది కూడా నేను నిజంగా సర్ప్రైజ్ అయిందనంటే నా చెల్లి, సో షీ ఆల్వేజ్ క్యూట్ కాస్ట్యూమ్ డిజైనరు, ఇవన్నీ తెలుసు. కానీ ఇంత కాంప్లికేటెడ్ ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఇంత బ్యూటిఫుల్గా తను చేస్తుందని చూసేంతవరకు నేను నమ్మలేదు. సో ఇట్ వాజ్ బియాండ్ బిలీఫ్. అండ్ అందులో ఉన్న సెట్స్, కాస్ట్యూమ్స్, ఈస్థెటిక్స్. నేను మొన్నే నా కూతురు పెళ్లి చేశా. అప్పుడు అనుకున్నాను నేను, విశ్వగారు మీరు చెప్పుంటే ఆ సెట్లో ఏదో ఒక సెట్లో చేసి ఉండేవాడిని కదా, నాకు కాస్ట్ కలిసి వచ్చేది. అంత బ్యూటిఫుల్గా ఆ కలర్స్, ఎవ్రీథింగ్. అండ్ ఇందాక మనవాడు చెప్పినట్టు ఆయనకి ఈ సినిమాకి ఇంత అని గీసుకొని, లేకపోతే బడ్జెట్ నెంబర్స్ చూసి తీసే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉన్న ఈ కాలంలో విశ్వప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం ఈ ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం. నో నెంబర్ సెకండరీ. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి జర్నీ చేసింది నేనే. ఆయన ఫస్ట్ ఫిలిం
ఆయన దీని సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో ఆయన ఎప్పుడు కూడా ఆయన గట్స్ చూస్తే నాకు భయం వేసేది. అలాంటి ఓకే, సో దీనివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ అల్టిమేట్గా అటువంటి ప్రొడ్యూసర్స్కి రిస్క్ వాళ్ళు ఎంత తీసుకుంటారో దానికి 10 రెట్లు రివార్డు పొందుతారు వాళ్ళు. అటువంటి ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి కావాలి. అండ్ విశ్వప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ని మనం కాపాడుకోవాలి. ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్ట్, అబోవ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్ అటువంటి ప్రొడ్యూసర్స్ని కాపాడుకోవాలి. అప్పుడు మంచి సినిమాలు వస్తాయి, ఇటువంటి రాడికల్ బ్లాక్ బస్టర్స్ వస్తాయి. సో ఫైనల్లీ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇది చాలామందికి. అండ్ నాకు ఈ సినిమాలో నచ్చిన మెయిన్ ఏంటంటే చాలా మన లైఫ్లో రిలేషన్షిప్స్ అంటేనే కాంప్లికేటెడ్. చాలా కాంప్లికేషన్స్, కష్టాలు ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా, అలా అనిపించింది. చాలా మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో కూడా సిద్ధు రండి కూర్చోండి, ఇద్దరు రండి కూర్చోండి అని తను బోల్డ్గా చెప్పేయడం. అక్కడ నేను థియేటర్లోంచి లేచి పారిపోదాం అనిపించింది. ఇప్పుడు అది చెప్తే ఏంటి వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టేస్తే ఇలాగా. సో నేను కాసేపు అటు ఇటు దిక్కులు చూసి ఇదేంటి ఇలా చెప్పేస్తున్నాడు అని. అంటే మనం చాలా విషయాలు పైకి చెప్పుకోలేము, మాట్లాడుకోలేము, డిస్కస్ చెయ్యం. అలాగా ఒక డైలాగ్ తోటి, ఒక మంచి కాన్వర్జేషన్ తోటి, ఒక వెన్ యువర్ హార్ట్ ఈస్ క్లీన్, ఓకే, నువ్వు చెప్పేది అవతలకి కన్వే అవుతుంది. వెన్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. అలాగే వరుణ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ తన క్యారెక్టర్ గ్రాఫ్ నుంచి దాని నుంచి ఒక్క సెకండ్ కూడా బయటికి రాలేదు సిద్ధు. ఆ క్యారెక్టర్ గ్రాఫ్ నుంచి తను ఏం చెప్పదలుచుకున్నాడో అది అవతలకి నచ్చుతుందా లేదా, దానివల్ల హీ విల్ లూజ్ ద రిలేషన్షిప్, హీ విల్ గెయిన్ ఇట్, అది ఆలోచించలేదు. తను నచ్చింది చెప్పాలి అనుకుని అది తను ఈ సినిమా త్రూఅవుట్ అది మెయింటైన్ చేశాడు. అలాగే వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఏ చెప్పదలుచుకున్నారో, వాళ్ళు ఏ కథని దాని ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా, మాస్కులు లేకుండా మనకి చెప్పిన సినిమాయే ఇది తెలుసు కదా. దీన్ని తప్పకుండా మీరందరూ ఎంకరేజ్ చేయండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ బోల్డ్, రాడికల్, బట్ ఎ బ్యూటిఫుల్ అటెంప్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోనవెంకట్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను నా మనసులో మాట, ఇవాళ చెప్పేస్తా. నాగేంద్రబాబు వెళ్ళిపోయా. మీడియా మిత్రులంటే మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళి వీళ్ళు ఇదిరా బాబు అని చెప్పి, ఒక పోలీసు వాళ్ళకి హాలిడే ఉండదు, అలాగే ఈ మీడియా సోదరులకు కూడా మేము పండగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటే పండగ రోజు పరిగెత్తుకుంటూ వస్తారు. మా ఇంట్లో ఏ రోజు మంచి రోజు అయితే మీకు అదే రోజు మంచి రోజు అని కెమెరాలు వేసుకొని పెన్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మా న్యూస్ని కొన్ని కోట్ల మందికి చేరవేసే, మా ఒక మంచిని చెడుని అందరికీ చేరవేసే మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీరు లేనిది ఎవ్వరూ లేరు. మిమ్మల్ని ఇసుక్కున్న అవన్నీ అబద్ధాలు. ఒక ఉదాహరణ నేను చెప్తా. ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను వినోదంలో చిత్రంలో పరిచయం చేసినప్పుడు శ్రీకాంత్, శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అనేసారు. నా ఫోటో కూడా పక్కన పెట్టి 2 రోజులు నిద్రపట్టలేదు, నా పేరు వేయలేదు అని. ఆ టెన్షన్, ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఆ రోజు గణేష్ అని రాస్తే ఎంత బాగుండేది అని ఫీల్ అయ్యాను నేను. అప్పుడు కుమారస్వామి గారని ఒక రిపోర్టర్, అన్న కుమారన్న నా పేరు ఎందుకు రాలేదు అని అడిగా ఫోన్ చేసి. సారీ గణేష్ మర్చిపోయాను అన్నాడు. మీరు మా మీద కోపచ్చి ఒక్కరోజు పెన్ డౌన్ చేస్తే మాకు వణుకుతాయి కింద. మీ పవర్ అది, మీ గొప్పతనం అది. మీ అన్నీ మర్చిపోతారు. మేము మామూలు అసిస్టెంట్ డైరెక్టర్లుగా, చిన్న ప్రొడక్షన్ మేనేజర్లుగా మాతో ఫ్రెండ్షిప్ చేసి మా స్థాయి పెరిగినప్పుడు కూడా మాకు అదే విధంగా గౌరవించే మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది, మీ విలువ మేము వెలకట్టలేంది. ఎప్పుడూ మీడియా సపోర్ట్ మా ఇండస్ట్రీ మీద ఉండాలి, మా నిర్మాతల మీద ఉండాలి. మేము తీసిన సినిమాని మీరు జనం దగ్గర తీసుకెళ్ళడానికి మీరు వారదై, అంబిక అగరబత్తి లాగా భక్తుడికి భగవంతునికి లాగా సినిమాకి జనానికి మధ్య ఉండే వారధులు మీరు, సారథులు మీరు. ఎప్పుడు మీ మీ చల్లని చూపు మా సినిమాపై ఉండాలి. మా నిర్మాత శ్రేయస్సు కోరుకుని మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుసు కదా,
చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు, మొఠా మేస్త్రి చేశారు. వెంకటేష్ బాబు బొబ్బిల్ రాజా చేశాడు, చంటి చేశాడు. నాగార్జున గీతాంజలి చేశాడు, శివ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు, తెలుసు కదా చేశాడు. ఇరగొట్టేశాడు సిద్ధు. జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా, ఏ కేరఫ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించి సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను. రవితేజకి ఆల్టర్నేటివ్ అవుతావు సిద్ధును. నిజంగా చెప్తున్నాను. నువ్వు రాబోయే 20 ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరైజేషన్తో ముందుకెళ్ళిపోతావు. ఈ మధ్య కుర్రాల నిన్ను కానీ, తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొత్త జనరేషన్ అదిరిపోతారా ఈసారి. ఈ కుర్రాళ్ళందరూ 20 ఏళ్ళు, 2 దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు ఇవ్వడానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ. మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నువ్వు ఎన్నుకున్న కథ. నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీను. హ్యాట్స్ ఆఫ్ టు విశ్వ గారు. దమ్ము కావాలి సినిమా తీయడానికి. నీరజ ఈ అమ్మాయి ఫస్ట్, ఎందుకంటే కోనాగారి చెల్లి అయితే నాకు చెల్లెలే. ఎందుకంటే నా భాషా సినిమాలో నా అమ్మాయి ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ సినిమా నేను నిర్మాతని. ఆ సినిమా వస్తే కోనాగారిని అడిగా, ఏంటి కోనగారు అంటే, మా చెల్లెలు అన్న అమెరికా నుంచి వచ్చింది. ఈ అమ్మకు వీళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ ఏంది, ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఏంటి అనుకున్నా. ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాషను, ఆ అమ్మాయికి ఉన్న టేస్ట్, ఆ రోజుల్లోనే ఆతృత, తపన, ఈ డ్రెస్ అయితే బాగుంటుంది. ఒక 10 రోజుల్లోనే కాజల్కి బెస్ట్ బడ్డీ అయిపోయింది. కట్ చేసి ఇండస్ట్రీ హీరోయిన్లందరూ ఈ అమ్మాయి చుట్టూ తిరిగారు. ఆ అమ్మాయి ఎంత మేధావో, ఎంత ముదురో అప్పుడే చూసుకున్నా. ఈ అందరినీ తనవాళ్ళం చేసుకొని లౌకికంగా. ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది ఎంత పెద్ద ఫ్యామిలీ, ఎంత పెద్ద కథ. ఆ అమ్మాయి గోల్డ్ స్పూన్లో పుట్టి కూడా తను అందరిలో డౌన్ టు ఎర్త్ ఉండి, అందరినీ ఆలోచించుకుంటూ, అందరినీ కలుస్తూ, ఆప్యాయంగా ముందుకెళ్ళిపోతూ ఒక డైరెక్టర్ అవ్వటం అంటే మాటలు కాదు ఈ రోజుల్లో. హ్యాట్స్ ఆఫ్ నీరు. నిజంగా రియల్ నిన్ను చూస్తే చాలా గర్వపడ్డా. నేను నిజంగా చాలా గర్వపడ్డా. సిద్ధు జొన్నలగడ్డ గురించి చెప్తున్నా. సిద్ధు, నువ్వు రూల్ చేస్తావు ఇండస్ట్రీని. నిజంగా చెప్తా. నువ్వు ఎన్నుకున్న డైలాగ్ డీజేటీలు ఇప్పుడు కోనా గారు చెప్పారు కదా, నేను కూడా నువ్వు వన్ డే వండర్ అనుకున్నా. బై గాడ్ చెప్తున్నా. ఈ అబ్బాయి మామూలుగా ఆ సినిమా కొట్టాడురా, అన్నిటికీ ఏం తమాషానా, ఏం డాడీ అక్కడేళ్ళు ఇక్కడేళ్ళు అంటాడు, ఇది అయిపోద్దురా, ఇది బోరు కొట్టేస్తారు అనుకున్నా. ఒక్కసారి ఒక ఫేస్ టర్న్ ఇచ్చావు కదా, ఈ కొత్త షేడ్ చూసావు కదా, నువ్వు యాక్టర్, నువ్వు రియల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్. నీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది సిద్ధు. నువ్వు చేసే ప్రతి నిర్ణయం, నువ్వు చేసే అన్నపూర్ణం సీన్ చాలండి ఈ సినిమాలో. ఇరగొట్టేసింది. కొన్ని టర్న్లు అవుతుంటే నాకు అర్థం కాలేదు. ఈ అమ్మాయి ఇదేంద్రా ఈ సినిమా, ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ సినిమాలో అనుకున్నాను. నాకు సినిమా తర్వాత ఇప్పుడు నేను వస్తుంటే నా వైఫ్ ఎక్కడికి వెళ్తున్నావు అంది. తెలుసు కదా ఫంక్షన్కి వెళ్తున్నాను, రవి ఫోన్ చేశాడు, వెళ్తానంటే ఏం సినిమా బావా, ఎంత మంచి సినిమా, ఈ మధ్యకాలంలో అట్లాంటి సినిమా చూడలేదు. నిజంగా యూనిట్ అందరికీ, నా తరఫున కూడా అందరికీ కంగ్రాట్స్ చెప్పమని చెప్పింది. చూడని ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లవ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఈ సినిమా తప్పకుండా చూడండి. ఇట్లాంటి సినిమా సూపర్ హిట్ చేయాలి. ఈ మధ్యకాలంలోనే వరుసగా అమ్మ విశ్వ గారు అమెరికా నుంచి టక్కేసుకొని వచ్చాడు, ఏం సినిమా తీస్తాడు అనుకున్న మా అందరికి కూడా వణుకు పుట్టిస్తున్న విశ్వ గారికి నిజంగా చెప్తున్నా. మిరాయ్ బ్లాక్ బాస్టర్, ఈ హీరోని పెట్టుకుని అంత బడ్జెట్తో సినిమా తీయడం అంత ధైర్యం కావాలి సార్, బ్లాక్ బాస్టర్ కావాలి సార్, జనాన్ని నమ్మటం కావాలి. మీరు కథను నమ్మి సినిమాలు తీస్తున్నారు సార్, అదే మీ సక్సెస్ విశ్వ గారు. నిజంగా యువర్ రియల్లీ గ్రేట్. మీరు మా తోటి నిర్మాత అవటం గర్వంగా ఉంది. అట్లాగే మా తమ్ముడు ఎస్కేని ఇప్పుడే చెప్పాడు, అన్నా నువ్వు రా అన్నా అని. నేను బ్లాక్ బాస్టర్ ఇచ్చే బ్రేక్ ఇచ్చా, ఇప్పుడు మొదలవుద్ది కొత్త సెకండ్ హాఫ్. టెంపర్ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఫ్లాప్తో నేను బ్రేక్ ఇలా బ్లాక్ బాస్టర్తో బ్రేక్ ఇచ్చా, ఇక మొదలవుద్ది సినిమా అని నేను చెప్తూ, మీ అందరికీ చెప్తూ, మీ ఆశీస్సులు కోరుకుంటూ, ఇంత సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిన టీం అందరికీ, మన హర్ష కొద్దిగా లావు దగ్గర పేరు మర్చిపోయాం అనుకోబాక, హర్షకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇట్లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా పీపుల్స్ మీడియా అధినేత మా విశ్వ గారిని విష్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. శశి, నువ్వు ఏ సినిమా పట్టుకున్నా ఈ మధ్య బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఈ మధ్య నువ్వు ప్రతి ఆడియో ఫంక్షన్కి వచ్చి నువ్వు మాట్లాడుతుంటే నేను చూస్తే ముచ్చటేస్తుంది శశి. కాకర్ల శ్యామ్ గారు మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీదే ఉండండి సార్, ఐ రిక్వెస్ట్ మీరు స్టేజ్ మీద ఉండాలి. వచ్చింది ఫస్ట్ హర్షతో చెప్పే డైలాగ్ దగ్గర నుంచి త్రూఅవుట్ మీ మార్క్ లేకుండా, ఐ మీన్ దాన్ని పోగొట్టుకోకుండా మీ ఇమేజ్ని కీపప్ చేస్తూ ఈ కథలో మీరు మరొక సోహన్ బాబు లాగా ఒదిగిపోయినందుకు చాలా మంచి, అది గొప్ప ఫీట్ అది యాక్చువల్గా. సో అది వాళ్ళ వర్కౌట్ అయింది అందరికీ. హీరోయిన్ ఇద్దరితో మీ కెమిస్ట్రీతో పాటు
హర్షతో మీ ఫిజిక్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో వన్స్ అగైన్ ఇలాంటి ఒక అంటే కళకళలాడుతూ ఉంటుంది ఇండస్ట్రీ, మంచి హిట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సక్సెస్లో నాకు కూడా చిన్నపాటి భాగస్వామ్యం ఉన్నందుకు, అండ్ అఫ్ కోర్స్ మా తమ్ముడు తమన్, మల్లికా గంధ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. ఇంకేం చెప్పాలి, ఈ సంతోషంలో నాకు చిన్నపాటి భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషపడుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ మేము క్రియేట్ చేసే బజ్ అంతా మీరు ఆడియన్స్ వరకు తీసుకెళ్తున్నారు. మీరు ఒక చాలా ఇంపార్టెంట్ మీడియం. అండ్ గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మీరు వచ్చి అండ్ ద వే యు ఆర్ ఎంకరేజింగ్ న్యూ ఫిల్మ్స్ అండ్ ఆల్. అంటే నేను ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలి సార్. ఇప్పుడే కాదు, అంటే ఇప్పుడు మొన్న లిటిల్ హార్ట్స్కి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా క్రేజీ. బట్ నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నన్ను తీసుకొచ్చి గోవిందుడు వాడే సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు. నా ఫస్ట్ రెమ్యునరేషన్ మీరే ఇచ్చారు. సో ఇట్స్ నాట్, అంటే ఇప్పుడు చూస్తున్న ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ ఇస్ అంటే దట్ షోస్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ సపోర్ట్ టు ద ఇండస్ట్రీ. అండ్ కోనా సార్, నాకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నాకు ఏ డౌట్ ఉన్నా కెరియర్ పరంగా ఫస్ట్ కాల్ మీకే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. రవి సార్, వీఆర్ వద్దు మనం వేరేగా మాట్లాడుకుందాం. ఎస్కేన్ అన్న, మీరు వచ్చారంటేనే అదొక ట్రేడ్ మార్క్ అన్న సినిమా సక్సెస్ఫుల్ అని చెప్పి. అండ్ నౌ సార్ విశ్వా సార్, నేను మొన్న మీరు మన ఈవెంట్ అప్పుడు లేరు సార్. యాక్చువల్లీ నేను చెప్పాను మన పిఎంఎఫ్ని దాన్ని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను, కేఎన్ఎఫ్ అని చెప్పి, కళలని నిర్మించే ఫ్యాక్టరీ, వాటిని నిజం చేసే ఫ్యాక్టరీ అని చెప్పి. ఎందుకంటే మీ వల్ల ఇవాళ చాలామంది ఫ్యామిలీస్ అండ్ యూనో చాలామంది దే ఆర్ ఏబుల్ టు ఈట్ గుడ్ ఫుడ్, stay in a good house, wear good clothes, and that's only because of you. And I wish you all the best in whatever you do, sir. Thank you so much for believing in our film. And Neerja, first nunchi, I think 1 year nunchi we've been traveling with this, and నాకు టెన్షన్గా ఉండేది మధ్యలో ఇది ఇంకెవరికైనా వెళ్ళిపోద్దా క్యారెక్టర్ అది ఇది అంతా నాకు అంతా చేయాలని ఉండే సినిమా. అండ్ day 1 నుంచి it was understood that we are doing a different film and we are doing a great film. So thank you so much. And other 4 pillars of our film, Taman Anna, Naveen Anna, and Jnana sir and Avinash sir. So we'll lekunda, I think it is not what it is today. And every technician and actor who worked for this film, without y'all this would not have been what it is today. And Bagaru, Sidhu, it feels you're an addiction. Meeta malli panchayallu untadi. So I hope I get to work with you again and again and do more blockbuster. చేస్తున్నాను కదా అదే అంటున్నా, బిస్కెట్లు ఇట్లా మామూలు చెప్తున్నా అంతే. బట్ యా, సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ సందీప్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నీకు థ్యాంక్స్ చెప్తే ఇంట్లో మందికి చెప్పినట్టు అందుకు చెప్పలేదు. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ద ఆడియన్స్ బికాజ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవెన్ టుడే సోషల్ మీడియాలో వీవ్ బీన్ గెటింగ్ రెస్పాన్సెస్ దట్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ దే ఆర్ లైకింగ్ ఇట్. సో ఎస్, ఐ హోప్ దిస్ కంటిన్యూస్. డెఫినెట్గా మీరందరూ ఈ రేంజ్లో చేస్తే వాళ్ళకి నచ్చదా ఏంటి, తెలుసు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు, థ్యాంక్ యూ. అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ అని చెప్పాలి ఈ సినిమాకి ఆయన. అండ్ ఎస్, నా తెలుసు కదా, బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో అండ్ అమేజింగ్ స్క్రీన్ ప్లేతో అండ్ అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. అందుకనే మీరు సక్సెస్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఆవిడ డైరెక్టర్గా ఈ చిత్రం ద్వారా సక్సెస్ అందుకున్నారు. ఆ విషయం మీకు తెలుసు కదా, ఆలస్యం చేయకుండా. ఈరోజు ఈ కథ వుడ్ హావ్ టేకెన్ ప్లేస్ ద వే ఇట్ హ్యాస్ అది, ఫ్రమ్ nuances of a dialogue to a screenplay to the characterizations. I think he was the backbone of the entire thing. He gave it the structure that మీరందరూ ఇప్పుడు ఇష్టపడి చూస్తున్నది. So I think today we చేయి పట్టుకొని మరి he took the film forward and not a lot of heroes get to do that. So thank you so much Vishwa garu, right there for you, because debutగా ఒక పర్సన్ని ట్రస్ట్ చేయడం and to get it across the finish line, I think it means a lot, sir. Meeru Kriti, I think the support that you've given for the film, for me personally, I know that I'm very proud to say I'm from PMF now, and you know my journey started, so I feel like it's my home now. Our technicians, Gyana garu, Avinash garu, Taman and Naveen, veela gurinchi, you know, the fact that we had one of the strongest technical team that says it all about the film, and they believed in the project from day one and they took it this far. Taman delivered 2 brilliant hit songs. My album mottam, it's a musical album, and Mallika Gandha and Sogastuda Dharma written by KK sir, Babai song written by Sham sir, Ma Srimantam Pada by Ramjoy sir. Thank you so much. The choreographers, Annie Master, hi. She's done for the Srimantam Pada. Ma Vijay Benni garu for Mallika Gandha, and Sunil and Falguni for Sogastuda Dharma.
Hi, Sunil. I have to talk about our departments, Andy. Our assistant director department. I think Peruki wal assistant directors Kani, they were all on set equally on par, working alongside me, being part of all of my highs and lows. Anil, Deepak, Shlaki, Vishwa, Rakesh, Kundana, Ambika, thank you so much. Both my heroines, chala very busy heroines clearly. Iddaru chala shootలలో చాలా బిజీగా ఉన్నారు. Shri and Rashi, thank you for being part of the film. You made it very, very special. Thank you for all our esteemed guests. SKN sir, Ravi sir, Ganesh sir, చాలా రోజులు అయిపోయి మమ్మల్ని కలిసి. Sandeep, thank you for coming. And Anna, last but not the least. Thank you so much. థ్యాంక్ యూ నీరజ గారు, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ మీ నుంచి వచ్చే మంచి కథల కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. అప్పటి వరకు తెలుసు కదా అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఆయన డైరెక్టర్ సినిమాతో ఆయన నేషనల్ అవార్డు అనుకోవడం జరిగింది ఆ సినిమాకి. అండ్ దాని తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా మారారు, యాక్టర్గా మారారు, అండ్ ఇప్పుడు పీపుల్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ వస్తుంది. అదే టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇలా అందరూ చెప్తున్నట్టుగానే ఈజీగా అపార్థం చేసుకునే ఒక కథని చాలా అర్థవంతంగా, చాలా బ్యూటిఫుల్గా చెప్పినందుకు కంగ్రాచులేషన్స్ మేడం. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ డెబ్యూ మీది. సో మీరు ఇంకా ఇలాంటి కథలు ఎన్నో చెప్పాలి అని వెయిట్ చేస్తున్నాము. అండ్ సిద్ధు బ్రో, నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాది కలర్ ఫోటోలో ఒక డైలాగ్ ఉంటుంది, మన రాత రాసే పెన్ను ఎప్పుడు పక్కోడి చేతిలో పెట్టకూడదు అని చెప్పేసి ఒకటి రాసి పెట్టుకున్నాను అనమాట. సో నాకు మీ తలరాతి మీరే రాసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా అలాగే వస్తుంది. సో ఆ లెవెల్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మీరు చాలామందికి, రైటర్స్, యాక్టర్స్ అందరికీ కూడా యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. సో మీ టాలెంట్కి, మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్కి, కొన్ని సీన్స్లో మీరు నింపే ఒక ఎనర్జీకి ఒకటి ఏమనిపిస్తుంది అని అంటే, ఫ్యూచర్లో వాట్ ఎవర్ మూవీస్ యూ మేక్, ఎలాంటి రిజల్ట్స్ అవన్నీ పక్కన పెడితే ఫ్యూచర్లో కొన్ని రూల్స్ రాస్తారు, రూల్ చేస్తారు. వెయిటింగ్, ఒక ఫ్యాన్గా వెయిట్ చేస్తున్నాను మీ సక్సెస్ కోసం, ఇంకా పెద్దగా రావాలి అని. సో ఇంకా మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్ని రకాలుగా ఈ సినిమా ఒక టాప్ క్లాస్ ఫీల్ ఒకటి ఇచ్చింది. అండ్ కమింగ్ టు హర్ష, సో ఈ ఇయర్ పట్టిందల్లా బంగారం అన్న పొజిషన్లో ఉన్నాడు, ఎయిర్లో క్యారెక్టర్ కానీ ఇందులో కానీ. సో నెక్స్ట్ వచ్చే దాని గురించి నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడతాను నేను. సో నిజంగానే అన్నట్టు వీడొక కెమిస్ట్రీ లెక్చరర్ అనమాట. ఏ యాక్టర్తో చేసినా ఓకే, వీళ్ళిద్దరూ నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అన్న ఫీల్ ఇచ్చేస్తాడు కెమిస్ట్రీతో, తన పర్ఫార్మెన్స్తో, ప్రతి యాక్టర్తో తను బ్లెండ్ అయ్యే విధానంతో. సో నువ్వు కూడా ఇంకా వెరైటీ క్యారెక్టర్లు ఇంకా చేస్తావు, చూస్తుంటాం, అందులో భాగం అవుతూ ఉంటాం. విల్ బీ వెయిటింగ్. అండ్ ఫైనల్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిఎంఎఫ్ గురించి చెప్పాలి. సో విశ్వాస్ సార్ అంటే ఏ రోజు ఆయన దగ్గర ఉన్న ఒక థంబ్ రూల్ ఏంటంటే, ఆయన దగ్గర డబ్బుల గురించి మాట్లాడకూడదు, మనం కంటెంట్ ఒకటే మాట్లాడాలి. ఇంకా దానికి ఏమేం కావాలో మొత్తం తీసుకొచ్చి అలా టేబుల్ మీద పెట్టి మనకి ఇచ్చేస్తారు. సో అంటే ఇంతకుముందు ఉన్న మిర్రర్ కానీ, ఈ ఫిలిం కానీ, ఆ కథల్ని అలా నమ్మి వాటిని ఆ స్కేల్లో ప్రొజెక్ట్ చేయటం, వాటికి అంత ఒక క్లాసీనెస్, ఒక రిచ్నెస్ తీసుకురావడం, అవన్నీ ఇప్పుడు చూశారు. ఇంకా ఏ లెవెల్లో ఆయన కథను నమ్మి తీసుకొస్తారు అని అన్నది రేపు మోగ్లీ వచ్చిన తర్వాత మీకు అర్థమైద్ది, ఏంటి ఇంత పెట్టారా దీని మీద అన్న ఫీలింగ్ చాలామందికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను కూడా నమ్మినందుకు, ఇందులో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది పిఎంఎఫ్ ఫ్యామిలీలో. సో ఇప్పటికీ ఎవరైనా చూడకపోతే రేపు ఓటీటీలో వచ్చాక రీల్స్ కట్ చేసుకొని, అర్రే అసలు సూపర్ పాయింట్ ఇది భలే ఉంది, ఇది భలే ఉంది అనే పరిస్థితి వస్తుంది. బట్ ఈలోపు ఇంకా ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్ రాజు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వాళ్ళు ఇక్కడికి వచ్చిన మేజర్లీ ప్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా,
ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియా నుంచి చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దాని రిజల్ట్ బట్టి మనం ఆ తర్వాత ఎలా ఫీల్ అవుతాం అనేది మారుతుంది. టిల్లు రిలీజ్ అయినప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను, పార్ట్ 1 పార్ట్ 2. దాని తర్వాత టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను. ఎంతో కొంత కాన్ఫిడెన్స్, ఎక్సైట్మెంట్, ఈ ప్లెజర్, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఫీల్ అయ్యాను. నేను జాక్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడో ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను, నేను సారో ఫీల్ అయ్యాను, సాడ్నెస్ ఫీల్ అయ్యాను. బట్ వీటన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ నేను తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత ఫీల్ అయ్యాను. అదేంటంటే ఐ ఫెల్ట్ కంటెంట్ అండ్ ఐ ఫెల్ట్ ఎట్ పీస్. ఈ ఫిల్మ్ ఏంటంటే ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. చాలా ఈ సినిమా ఏంటంటే ప్రశాంతంగా పడుకునేలా చేసింది ఈ సినిమా నన్ను. సో అది ఒక గుడ్ నైట్స్ స్లీప్ ఇస్ వాట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ సినిమా నాకు ఆ ఫీలింగ్ ఇచ్చింది. అండ్ దానికి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీర్జా ప్లీజ్ కమ్, తనకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను నీర్జా ఈ సినిమా నీర్జా నాకు ఈ కథ నాకు చెప్పింది. అండ్ నీకంటే ముందు నేను నితిన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, యాక్టర్ నితిన్. ఎందుకంటే తనే ఒక రోజు నైట్ కాల్ చేసి ఇలా ఒక కథ ఉంది, అది నువ్వు వినాలి, దానికి నువ్వైతేనే కరెక్ట్ అని తనే కాల్ చేసి నీర్జాని నన్ను కనెక్ట్ చేశాడు. అండ్ టు థింక్ దట్ ఆల్ ఆఫ్ దిస్ స్టార్టెడ్ విత్ వన్ ఎగ్ పఫ్ అండ్ అ ఫోన్ కాల్. సో తను వచ్చి నాకు ఈ కథ చెప్పింది. కథ చెప్పిన వెంటనే నాకు ఈ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ నేను తనకి థ్యాంక్ యూ నేను దేనికి చెప్పాలంటే నీర్జాకి, నేను చెప్పిన వెంటనే, నేను అడిగిన వెంటనే నాకు కావాల్సిన కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు కూడా తను కథలో తను చేయడానికి తను ఓకే చెప్పినందుకు. అండ్ కన్సిస్టెంట్గా సినిమా షూటింగ్ అంతా జరుగుతున్నప్పుడు కూడా నాకు ఏమనిపించినా కూడా ఐడియాస్, ఆ ఇన్పుట్స్ అన్నిటినీ కూడా చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా, ఈజీగా తను తీసుకుని తన స్టోరీలో ఇంప్లిమెంట్ చేసినందుకు ఎక్కడ కూడా నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు నాకు తను ఎప్పుడు ఫీల్ అవనివ్వలేదు. నేను తనతో పాటు కలిసి కొలాబరేట్ అవుతున్న ఫీలింగ్ నాకు కలిగించింది. అండ్ అది చాలా డిఫరెంట్. అది దట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ. అండ్ ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. అండ్ వీళ్ళందరూ ఈ సినిమానే రాడికల్ అనుకుంటున్నారు. వాళ్ళకి నీ నెక్స్ట్ సినిమాలో ఓపెనింగ్ సీన్ తెలీదు పాపం ఎవరికి. ఓకే, సో అది చూస్తే మీరు ఇది ఇంకా యాక్చువల్లీ చాలా తక్కువ అనుకుంటారు. అజయ్కి తెలుసు, అందుకే నవ్వుతున్నాడు కింద నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్, ఇట్స్ అ లాంగ్ లిస్ట్. ఓకే, ఇట్స్ అ రియలీ లాంగ్ లిస్ట్. I have to thank Vishwaprasad Garu for supporting us blindly, for supporting us no matter what. ఏం జరిగినా షూటింగ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్టెండ్ అయినా కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట అన్నారు ఒకసారి విశ్వప్రసాద్ గారు నాతో ఫోన్లో. సార్, మనం డబ్బు ఎంత చేస్తాం అనేది సెకండరీ అండి, మనం మంచి సినిమా తీసామనే పేరు మాత్రం మనకు మిస్ అవ్వకూడదు అని అన్నారు ఆయన. ఎంతమంది వాళ్ళ రోజుల్లో ఆ మాట అనగలుగుతారు? ఇట్స్ వెరీ రేర్. ఐ థింక్ our combination will go a long way, sir. Hopefully want to work and make more films with you. Alage I have to thank technicians సినిమాకి పనిచేసిన వాళ్ళు. ధ్యాన్ శేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను చూడ్డానికి చాలామంది అన్నట్టు నేను అలా ఉన్నాను అంటే ఆ స్క్రీన్ మీద దానికి కంప్లీట్ క్రెడిట్ జ్ఞాన్ శేఖర్ గారికి ఇవ్వాలి. ఐ థింక్ ఆయన ఈ సినిమా చూడడానికి కానీ ఆ ఫీల్ కానీ ఒక చాలా పెద్ద సినిమా ఫీల్ క్రియేట్ చేశారు. కంప్లీట్ థ్యాంక్స్ టు జ్ఞాన్ శేఖర్ గారు. ఐ థింక్ ఈ సినిమా హీస్ గివెన్ మీ వన్ ఆఫ్ మై బెస్ట్ విజువల్స్ ఈ సినిమాలో. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు మై లుక్ ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ లంక, మై స్టైలిస్ట్, మై వెరీ గుడ్ ఫ్రెండ్. తను చాలా పేషెంట్. అంటే టిల్లుకి స్టైలింగ్ చేసిన తర్వాత వరుణ్కి స్టైల్ చేయాలి అంటే చాలా కేర్ తీసుకోవాలి. తను దగ్గరుండి షీ టుక్ కేర్ ఆఫ్ మీ and she styled me and she made me look like this in my film. I have to thank her. I'll always remember this character for the way he looks and for the way he behaves. I'll always thank you for it. Alage I have to thank the team, Manvita, tan team lo una Manvitaki nenu thanks cheppali, Ali ki nenu thanks cheppali. Similarly my makeup man Prasad anna,
మీకు థ్యాంక్ యూ చెప్పాలి. నేను మై హెయిర్ గై విజయ్ తనకు థ్యాంక్ యూ చెప్పాలి. నన్ను దగ్గరుండి చూసుకున్న నజీర్, వీళ్ళందరూ కూడా నేను ఈ సినిమాలో నేను చూడడానికి ఇలా ఉండడానికి కారణం, నేను ఇలా కనిపించడానికి కారణం, మీ అందరికీ నన్ను చూస్తే ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ రావడానికి కారణం వీళ్ళందరూ. ఎవరినైనా కూడా నా టీంలో మిస్ చేసుకుంటే ప్లీజ్ క్షమించాలి నన్ను. అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్ తమన్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఫెంటాస్టిక్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. నా లైఫ్లో మిగిలిపోతుంది ఆల్బమ్, తెలుసు కదా, ఆల్బమ్ 100% మిగిలిపోతుంది నా లైఫ్లో. గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ గ్రేట్ ఆల్బమ్ ఇచ్చారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారికి. అలాగే నవీన్ నూలి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మై బ్రదర్, మై ఫ్రెండ్, సాధారణంగా ఇక్కడ రాడు ఈవెంట్స్కి, ఫంక్షన్స్కి. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం. చాలా ఎడ్జ్ మీద ఉంటుంది సినిమా, దీన్ని కట్ చేయడం కూడా అంతే ఈజీ. చాలా బోర్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. అది లేకుండా, అది రాకుండా ఈ సినిమాని అంత షార్ప్గా నా కోసం డే అండ్ నైట్ పనిచేసినందుకు నవీన్ అన్న, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవినాష్ గారు ఫర్ డిజైనింగ్ గ్రేట్ సెట్స్. ఆ సినిమా చాలామంది అన్నారు ఇవాళ చూడడానికి యష్ చోప్రా ఫిల్మ్ లాగా, కరణ్ జోహర్ ఫిల్మ్ లాగా ఉంది అని. దానికి కంప్లీట్ క్రెడిట్ అవినాష్ గారికి, నీర్జాకి. అండ్ సార్ ఎవరండి పెన్నుల గురించి, ఫోర్క్ల గురించి, బ్రష్ల గురించి మాట్లాడారండి? అది అంతా నీర్జా పిచ్చానండి, అదంతా కూడా నీర్జా పిచ్చే. సో ఆ విజువల్ అలా ఉండడానికి కారణం కూడా ద ప్రొడక్షన్ డిజైన్ టీమ్. సో థ్యాంక్ యూ, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ మై కొరియోగ్రాఫర్స్ భాను గారు, సార్ నాకు మీరు డీజే టిల్లు సాంగ్ ఇచ్చారు, అంత మంచి స్టెప్, గుర్తుండిపోయే స్టెప్ కంపోజ్ చేశారు. దాని తర్వాత రాధికా సాంగ్ మీరే ఇచ్చారు, అలాగే బాబాయ్ సాంగ్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బాబాయ్ సాంగ్కి లిరిక్ రాశారు శ్యామన్న, టిల్లులో రాశారు, తర్వాత ఇప్పుడు రాస్తున్నారు. సో కన్సిస్టెంట్గా ఐ థింక్ నా కోర్ టీంలో మీరు ఎప్పుడు ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సునీల్ అండ్ ఫాల్గుని, ఐ థింక్ ఆ సాంగ్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ యాజ్ ద బెస్ట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఆ సాంగ్ నాకు, ఇన్ఫ్యాక్ట్ రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్, తను యాక్టర్ అండ్ డైరెక్టర్, తను కాల్ చేసి నాకు ఆ సాంగ్ గురించి పర్టికులర్గా మెన్షన్ చేశాడు. దట్ ఆ సాంగ్ మళ్ళీ ఒకసారి ప్లే చేయొచ్చు కదా ఆ సాంగ్ థియేటర్లో అనే ఫీలింగ్ తనకు వచ్చిందని అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. యానిమాస్టర్, మీరు అందరు చాలా చాలా కరెక్ట్. మాంటాజ్ సాంగ్ తీయడం చాలా కష్టం, దాంట్లో శ్రీమంతం సాంగ్ చేయడం ఇంకా కష్టం, దాంట్లో ఇద్దరిని కూర్చుని శ్రీమంతం చేయడం సాంగ్ ఇంకా కష్టం అండి అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఎడిటర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి గారు బయట ఉన్నారు, ప్లీజ్ లోపలికి రావాలి. नज़ीर वो खींच के लेके आओ जी उनको, नहीं आते होने, ठीक है, पकड़ लेके आओ अंदर. అలాగే ఐఎమ్ సారీ ఐఎమ్ టేకింగ్ అ బిట్ ఆఫ్ అ టైం, బట్ ఇవాళ నేను నాతో పాటు కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పకపోతే ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు స్లీప్ పీస్ఫుల్లీ. సో కొరియోగ్రాఫర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీంలో వాళ్ళని ఎవరైనా మర్చిపోతే థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. నెక్స్ట్ ఇవాళ ఇక్కడికి వచ్చిన గెస్ట్ హర్ష, వీడు ఒక్కడు మిగిలిపోయాడు. టీం వర్క్ హర్షకి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే హర్ష, రాశి అండ్ శ్రీదేవి వీళ్ళు ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఒక ఇద్దరు ముగ్గురు నుంచి మాట్లాడుకుంటుంటే జరిగే ఒక సినిమా ఇది. అలాంటి సినిమా చేయడానికి టెరిఫిక్ యాక్టర్స్ కావాలి. అండ్ ఐ థింక్ శ్రీనిధి అండ్ రాశి హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఎన్ని ఇంప్రొవైజేషన్స్ ఉన్నా, ఎన్ని చేంజెస్ జరిగినా కూడా రెడీగా నుంచుని అక్కడ అప్పటికప్పుడు లాంగ్వేజ్ రాకపోయినా నేర్చుకుని అవి డెలివర్ చేయడానికి చాలా ఎథిక్ కావాలి, చాలా ఏమంటారు సినిమా అంటే ప్యాషన్, పిచ్చి కావాలి. వాళ్ళిద్దరికీ నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. రాశికి ఎస్పెషలీ ఐ విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో నా పిచ్చి అంతా భరించినందుకు. అండ్ అలాగే హర్ష, ఐ థింక్ నేను తన మీద చాలా అన్ఫేర్ ప్రెషర్ పెట్టేశాను. నేను నీర్జా ఈ సినిమాలో చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టాను. ఎందుకంటే లిటరలీ నేను హర్షకి చెప్పేవాడిని, నువ్వు ఈ సినిమాలో నువ్వు ఈ సినిమాలో కామెడీ రోల్ చేయట్లేదు, నువ్వు ఒక ఫ్రెండ్ రోల్ చేస్తున్నావు. సో తెలుసు కదా, ఇట్స్ నాట్ అ లవ్ ట్రయాంగిల్, ఇట్స్ అ లవ్ స్క్వేర్. ఇది నాకు హర్షకి లవ్ స్టోరీ కూడా ఉంది ఈ సినిమాలో. సో నాకేంటంటే వీడు ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది సెట్ మీద కూడా, ఎందుకంటే ఏం డెలివర్ చేయాలన్నా కూడా మేము చేసేయగలుగుతామనే ధైర్యం ఉంటుంది హర్షని చూస్తే. అందుకే ఫస్ట్ నేను లొకేషన్కి వచ్చిన వెంటనే నేను ఎప్పుడు అడిగేది ఒకటే క్వశ్చన్ ఏంటంటే, హర్ష వచ్చాడంటే డన్, హ్యాపీగా ఉంటాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా, సందీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్. మీ మోగ్లీ టీజర్ చూశాను, రిలీజ్ అవ్వకముందే చూశాను నేను. చాలా 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 బాగుంది. మీలో ఒక చాలా పెద్ద మాస్ కమర్షియల్ డైరెక్టర్ ఉన్నాడు. కలర్ ఫోటో సినిమా తీసాడు, నేషనల్ అవార్డు వచ్చింది కదని చెప్పి సాఫ్ట్ అనో లేకపోతే ఓన్లీ సటిల్ ఎమోషన్సే చెప్తాడు. లేదు, మీరు అందరూ మోగ్లీ చూసి ప్లెజెంట్గా సర్ప్రైజ్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ కాంప్లిమెంట్స్.
ఎస్కేఎన్ గారు అండ్ బండ్ల గణేష్ గారు మీ ఇద్దరు గురించి కూడా స్టేజ్ మీద అంత మనసు విప్పి అంత ఓపెన్గా అంత హ్యాపీగా అంత క్లీన్గా మాట్లాడడం చాలా ధైర్యం కావాలి దానికి. ఐ డోంట్ థింక్ ఎవ్వరు కూడా అందరూ డిప్లొమసీని చూస్ చేసుకుంటారు, లేకపోతే మీరిద్దరు యాక్చువల్లీ మా సినిమాలో హీరో కంటే ఎక్కువ రాడికల్. మీరు అందరూ డిప్లొమసీ చూస్ చేసుకుంటారు, లేకపోతే నీట్గా మాట్లాడేసి వెళ్ళిపోదాం అనే ఇదిలో ఉంటారు అందరూ. బట్ వచ్చినందుకు ఇవాళ ఇక్కడికి మీ టైం తీసుకొని అండ్ నా గురించి మా టీం గురించి మీరు చెప్పిన వాటిలన్నిటికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. అలాగే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ కోనా వెంకట్ గారు అండ్ బివిఎస్ రవి గారు. నేను ఏదైనా సినిమా చేసినా, ఏదైనా కథ విన్నా, ఏదైనా నాకు ఏదైనా డౌట్ వచ్చినా, నాకు ఏమున్నా కూడా నేను ఫస్ట్ కాల్ చేసేది వాళ్ళిద్దరికే. ఎందుకంటే నాకు తిల్లు కథ అయి ఉండొచ్చు, ఏ కథ కూడా అయి ఉండొచ్చు, వాళ్ళిద్దరూ విన్నారు ఆ కథ చాలాసార్లు. ప్రతి కథ నేను రాసేది, నేను చేసేది వాళ్ళకి నేను చేస్తాను. సో దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఇమ్మీడియట్గా కాల్ చేస్తే అది ఆన్సర్ చేసి నన్ను కలిసి నేను చెప్పే సీన్లు 10 సార్లు మళ్ళీ చెప్పిన విని వాటిల్లో ఏం బాగుంది ఏం బాగాలేదని నాకు ఒక చాలా జెన్యున్ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినందుకు. కోన గారు అన్నది చాలా కరెక్ట్ ఇందాక, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శశి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, థియేటర్ విజిట్స్ అప్పుడు కూడా అంతా చాలా థ్యాంక్ యూ అండి. ఎవరినైనా నవీన్ నిగల్గా సో ఇంకెవరైనా మర్చిపోయి ఉన్నా కూడా, ఇంకెవరైనా ఇక్కడ లేని వాళ్ళు, నాకు గుర్తు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్, లక్కీ, విశ్వాస్, ఎవ్రీబడి, ఆల్ ద డైరెక్షన్ టీమ్ వర్క్ రియలీ హార్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ తెలుసు కదా సినిమా థియేటర్స్లో ఉంది. ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పినట్టు ఇది అస్సలు ఏదో చాలా చిన్న క్లాస్ సినిమా, ఏదో అట్లా నీట్గా ఉంటుంది, ఏం లేదు, పక్కా మాస్ సినిమా. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా మీకు గుర్తుండిపోతుంది. ఈ సినిమా మీరు మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఈ సినిమా మీకు కొన్ని సంవత్సరాలు మీతో పాటు ఉండిపోతుంది. ఇట్స్ అ వెరీ వెరీ లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా, అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ కూడా. ఈ సినిమాలో ఏదైనా ల్యాక్ అవుతోంది, ఏదైనా మిస్ అవుతోంది అంటే 200% బ్యాడ్ యాస్ తోటి ఐ విల్ హిట్ బ్యాక్ హార్డర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పాట. అలాగే సొగసు చూడతర్మ రాసిన కేకే గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఎవరైనా మర్చిపోతే మళ్ళీ ప్లీజ్ ఐఎమ్ రియలీ సారీ, క్షమించాలి. బట్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.